ఇదిగో నన్ను వెంబడించేవాడు నా కొరకు కష్టపడ్డాడు. నన్ను వెంబడించేటువంటి వాడు నన్ను చూడాలని ఆశతో వచ్చాడు. నన్ను వెంబడించేటువంటి వాడు త్వరగా దిగాడు కష్టమైనని. నన్ను వెంబడించేటువంటి వాడు లోకుల మాటలు వినలేదు. నన్ను వెంబడించేటువంటి వాడు నన్ను ఇంట్లోకి చేర్చుకున్నాడు. నన్ను వెంబడించేటువంటి వాడు నా ముందు కూర్చుని తను తప్పు పాపం చేశానని ఒప్పుకున్నాడు. నన్ను వెంబడించేటువంటి వాడు అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 400 ఇస్తాను, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోనని ఒప్పుకున్నాడు. నన్ను వెంబడించేవాడు ఎలాగ ఉండాలి. అందుకని నేను ఏమంటున్నాను తెలుసా, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి జక్కయ్య గురించి. ఇతడును అబ్రహాము కుమారుడు, ఇతను అబ్రహాము కొడుకు, ఇతని ఇంటికి రక్షణ వచ్చేస్తుంది. అది కదా నిజమైనటువంటి అద్భుతం, అది కదా నిజమైనటువంటి ఆశీర్వాదం. పిల్లలు దేవుని కొరకు దేన్ని విడిచిపెట్టగలరు? ఫస్ట్ కష్టపడగలుగుతున్నామా? దేవుని చూడాలనేటువంటి ఆశతో బ్రతకగలుగుతున్నామా? దేవుణ్ణి చేర్చుకోవడానికి త్వరగా దిగ్గలుగుతున్నామా? సంతోషంతో మన ఇంట్లో చేర్చుకోగలుగుతున్నామా? దేవుని ముందు మన పాపాలు వదలగలుగుతున్నామా? పశ్చాత్తాపడుతున్నామా? దేవుని కొరకు దేన్నైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టగలుగుతున్నాం. అప్పుడు కదా మనకి రక్షణ అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యం జరుగుతుంది. మృతులకు దేవుడు అద్భుతాలు చూపించడు, సజీవులకి అద్భుతాలు చూపిస్తాడు.